అమరావతి అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచే అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ప్రజాస్వామ్య పరిపాలనకు కేంద్ర బిందువుగా అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆల్ ఇండియా సర్వీసెస్ నివాస సముదాయాలు ప్రారంభానికి రెడీ అవుతున్నాయి. శిల్పకళా నైపుణ్యం, సమగ్ర ప్రణాళిక, ఆధునిక మౌలిక వసతుల సమ్మిళితంగా నిర్మితమైన ఈ సముదాయాలు అమరావతిని నిజమైన పరిపాలనా హబ్గా మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టబోతున్నాయి. మార్చి నెలాఖరుకు ఎమ్మెల్యేలు, ఏప్రిల్ చివరకు ఎమ్మెల్సీ, ఏఐఎస్ల గృహాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లు, 288 ఫ్లాట్లు, ఒక్కో ఫ్లాట్ 3500 చదరపు అడుగులతో సకల సదుపాయాలతో నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ప్రస్తుత పరిస్థితిని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ బిల్డింగ్, దాంతోపాటు నిర్మాణం పూర్తి చేసుకున్న జడ్జిల బంగ్లాల ఓపెనింగ్ తర్వాత ఏది ప్రారంభిస్తారు అనే దానిపై కూడా క్లారిటీ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రారంభించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ఏఎస్లకు సంబంధించిన నివాస సముదాయాలు, ఈ మూడు చూసినట్టయితే 432 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి 6 టవర్లు, ఎమ్మెల్సీలకు సంబంధించిన 6 టవర్లు, దాంతోపాటు ఏఎస్లకు సంబంధించిన 6 టవర్లు, మొత్తం ఈ టవర్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే నిర్మాణాల పనులు చాలా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోని నా వెనకాల కనిపిస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ను ఈ నెలాఖరులోని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్లను నెల రోజుల తర్వాత ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నేను ఇటువైపు వద్దాము. ఇటువైపు చూసినట్టయితే ఏఎస్లకు సంబంధించిన టవర్లు మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఇందులోని 144 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 6 ఎకరాల్లో కూడా నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని దీన్ని కూడా ఫినిషింగ్ వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇది కూడా ఎమ్మెల్సీల టవర్స్ తరహాలోనే మరో నెల రోజుల్లో కూడా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 నివాస సముదాయాలకు సంబంధించి కూడా ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇంకా పెండింగ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయో పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ప్రస్తుతం నేను ఎమ్మెల్యేల టవర్ దగ్గర ఉన్నాను. ఎమ్మెల్యేల టవర్ దగ్గర పనులు చూసినట్టయితే మొత్తం ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ నెలాఖరునే ఎమ్మెల్యేలకు టవర్స్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్లు చూసినట్టయితే 6 టవర్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్ కు సంబంధించి 12 ఫ్లోర్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్ కు సంబంధించి 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ చూసినట్టయితే దాదాపు 3500 చదరపు అడుగుల్లో కూడా ఒక్కొక్క ఫ్లాట్ చాలా లగ్జరీగా కూడా దీన్ని నిర్మించారు. విజువల్స్ లో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఫ్లాట్లకు సంబంధించిన విజువల్స్ లోపల చూసినట్టయితే మొత్తం 3500 చదరపు అడుగుల్లోని ఒక్కొక్క ఫ్లాట్ ఉన్న నేపథ్యంలోని లోపల 3 BHK తరహాలో కూడా మొత్తం ఫ్లాట్ ని సిద్ధం చేశారు. ఇంటీరియర్ కూడా చాలా సూపర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక మోడల్ ఫ్లాట్ ని కూడా సిద్ధం చేశారు. అదే తరహాలోనే అన్ని ఫ్లాట్లన్నీ కూడా ప్రస్తుతం అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. చాలా ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో వుడ్ వర్క్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతి ఫ్లాట్ ఒకసారి మనం పరిశీలిస్తే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక హాల్ ఉంటుంది. హాల్ కు రైట్ సైడ్ లోనే ఏదైతే ఉందో ఎమ్మెల్యేకి సంబంధించిన, పిఏకి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది. దాని నుంచి లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళంగానే లోపల ఫ్యామిలీకి సంబంధించి పూర్తి స్థాయిలోనే పెద్ద హాల్ కూడా నిర్మించారు. దాంతో పాటు ఏదైతే రీడింగ్ రూమ్ కావచ్చు, దాంతో పాటు కిచెన్, మరో పక్క ఫ్యామిలీ నేరుగా గడిపేందుకు ఫ్యామిలీ హాల్ ను కూడా ప్రత్యేకంగా రూపొందించారు. లోపల ఇంటీరియర్ వరకు కూడా చాలా సూపర్ గా మనకు కనపడుతుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ కి వద్దాము. రైట్ సైడ్ లో చూసినట్టయితే కిచెన్ మనకు కనపడుతుంది. కిచెన్ కి సంబంధించిన ఫర్నిచర్ కూడా చాలా యూనిక్ గా దీన్ని రూపొందించారు. ఇంకా దాంతో పాటు ఇందులో ఒక పూజా రూమ్ ఉంటుంది. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. పూర్తి స్థాయిలో విశాలమైన హాల్స్, రూమ్స్ తో కూడా ఫ్లాట్ ను సిద్ధం చేశారు. ఇదే తరహాలోనే మన్ని ఫ్లాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఇంకా దాంతో పాటు ఒక్కొక్క ఫ్లోర్ కి సంబంధించి 2 లిఫ్ట్లు ఉంటాయి. నేరుగా ఆయా ఎమ్మెల్యేకి సంబంధించిన వాహనం లోపలికి వచ్చేందుకు పోడియం ను కూడా సిద్ధం చేశారు. ఆయన లోపలికి వచ్చి ఆయన టవర్ లోకి నేరుగా
వెళ్ళవచ్చు. లోపల టవర్ లోకి వెళ్ళగానే ఫ్లాట్ లోకి వెళ్లే దిశ కూడా దీన్ని రూపొందించారు. ఒక్కొక్క టవర్ కి సంబంధించి చూసినట్టయితే ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేసేందుకు ఒక కాన్ఫరెన్స్ హాల్ తో పాటు మొత్తం ఆ టవర్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఆ స్టాఫ్ కి సంబంధించిన రూమ్ కూడా సిద్ధం చేశారు. ఒక్కొక్క ఫ్లాట్ కి సంబంధించిన సర్వెంట్ కోసం కూడా ప్రత్యేక గ్రూప్ ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే తరహాలోనే అన్ని ఫ్లాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ గతంలోనే 2014-19లోనే టవర్ కి సంబంధించిన స్ట్రక్చర్ పూర్తి అవడం జరిగింది. ఫినిషింగ్ వర్క్స్ వర్క్టే పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఫినిషింగ్ వర్క్స్ ను కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని అన్ని కలర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఏసీల ఫిక్సింగ్ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలోని లోపల ఇంటర్నల్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఫర్నిచర్ కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఎమ్మెల్యే టవర్ దగ్గర చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. అక్కడి నుంచి బయట వద్దాము. నేను ఉంచిన ప్లేసే పోడియం. ప్రతి టవర్ కి టు టవర్ కు మధ్యలో ఒక పోడియం నిర్మించారు. ఈ పోడియం ప్లేస్ లోనే ఎమ్యూనిటీస్ ను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, దాంతో పాటు స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా లాంటి కూడా మరోపక్క ఇంటర్నల్ ఏదైతే ఇండోర్ గేమ్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్ గా కొనబడుతున్నాయి. ఇటు టవర్ టు టవర్ మధ్యలోనే ఏర్పాటు చేస్తున్న ఈ పోడియం చాలా విశాలంగా కనబడుతుంది. చాలా సుందరంగా సిద్ధం చేస్తున్నారు. ఫ్యామిలీ దాంతో పాటు పూర్తి స్థాయిలోని గడిపేందుకు ఈవినింగ్ పూట వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణంలోని గడిపేందుకు ఇక్కడ ప్లాంట్స్ కూడా సిద్ధం చేశారు. ప్లాంట్స్ కూడా ఇప్పటికే ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం గ్రానైట్ తోని ఈ పోడియం మొత్తం కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తం 6 టవర్లు ఉన్నాయి. ఈ 6 టవర్ల మధ్యలోనే ఈ ప్రత్యేకంగా పోడియం కి సంబంధించి కూడా సిద్ధం చేస్తారు. మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కూడా నిర్మిస్తున్నారు. మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన 6 టవర్లకు సంబంధించి 6 టవర్లోని 144 ఫ్లాట్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో చూసినట్టయితే ప్రత్యేకంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు పార్కింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎమ్మెల్యేల టవర్లకు సంబంధించి పూర్తి స్థాయి వర్కింగ్ సంబంధించిన ప్రోగ్రెస్. ఈ నెలాఖరున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీలకు సంబంధించిన వర్క్ స్టేటస్ దాంతో పాటు పనులు ఎలా జరుగుతున్నాయి కూడా నేను ఒకసారి మీకు వివరిస్తాను, చూపిస్తాను. ప్రస్తుతం నా వెనకాల కనిపించేదే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్లకు సంబంధించిన కూడా నిర్మాణ పరిస్థితి. మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఇందులో కూడా 144 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి సంబంధించి 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ కి సంబంధించి చూసినట్టయితే 3500 చదరపు అడుగుల్లో కూడా విశాలమైన రూమ్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక మోడర్న్ ఫ్లాట్ ని కూడా సిద్ధం చేశారు ఎమ్మెల్సీలు. అట్లాగే ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణం చూసినట్లయితే 80% వరకు కంప్లీట్ అయ్యాయి. మిగతా 20% పనులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసి అప్పచెప్పాలంటూ కూడా ఇప్పటికే సిఆర్డీఏ నిర్మాణ సంస్థ ఎన్సీసీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దానికి తగినట్లుగానే పనులు స్పీడప్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. 6 టవర్లకు సంబంధించి బయట చూసినట్టయితే మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. ఇంటర్నల్ గా వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఏదైతే ఉందో ఫ్లోరింగ్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత టైల్స్, గ్రానైట్ ఫిక్సింగ్ ఉంటుంది. గ్రానైట్ ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత లోపల ఫర్నిచర్ వర్క్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫర్నిచర్ మొత్తం కూడా ఇక్కడికి తరలించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంటర్నల్ గా ఒక్కొక్క టవర్ కి సంబంధించి 2 లిఫ్ట్లు ఉంటాయి. మొత్తం 6 టవర్ కి సంబంధించి 6x2 మొత్తం 12 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా ఇమ్యూనిటీస్ పరంగా చూసినట్టయితే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ లోపల
టవర్ టు టవర్ లోపల ఏర్పాటు చేసిన పోడియంలోనే మొత్తం ఎమ్మెల్సీలను కూడా ఎమ్యూనిటీస్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ ఎమ్యూనిటీస్ లో భాగంగా ప్రత్యేకంగా ఎమ్యూనిటీస్ లోని ఏదైతే పోడియంల మధ్యలో కూడా మొత్తం గ్రీనరీని ఏర్పాటు చేస్తూ గ్రీనరీ మధ్యలోకి పూర్తి స్థాయిలోని ఎమ్యూనిటీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్టయితే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, దాంతో పాటు ఏదైతే ఉందో ఇండోర్ గేమ్స్ లాంటివి కూడా ఇందులోనే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ వర్క్స్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ కూడా శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి నేను 2 టవర్స్ మధ్యలో ఉన్నాను. ఈ 2 టవర్స్ మధ్యలో కూడా కొన్ని భవనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టవర్స్ మధ్య ఇంటర్నల్ కూడా రోడ్స్ సిద్ధం చేస్తున్నారు. నాకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే సీడ్ యాక్సిస్ రోడ్ ఉంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఇటువైపు నుంచి ఒక రోడ్ ను కూడా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా 2 టవర్స్ కి సంబంధించి కూడా ఇటు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్లేస్ లోనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా నిర్మించేందుకు కూడా ప్లాన్ చేస్తారు. దానికి సంబంధించిన బేసిక్ లెవెల్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి 80% వరకు కంప్లీట్ అయినాయి. 20% వరకు కూడా వర్క్ ప్రోగ్రెస్ కొనసాగుతుంది. ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ చేసి అప్పచెప్పే దిశకు కూడా నిర్మాణ సంస్థ చాలా స్పీడ్ గా ఇంటర్నల్ గా పనులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అధికారుల నివాస సముదాయాల్లోని ప్రారంభానికి సిద్ధమవుతున్న తొలి టవర్ దగ్గర ఉందాం. అదే ఏఎస్ టవర్స్. ప్రస్తుతం వెనకాల ఉన్నది ఏఎస్ టవర్స్. ఈ టవర్స్ అన్ని కూడా అన్ని వర్కులు దాదాపు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాయి. దాదాపు 90% వరకు కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంటర్నల్ గా చూసినట్టయితే ఒక మోడల్ ఫ్లాట్ ని కూడా సిద్ధం చేశారు. దాదాపు 3500 చదరపు అడుగుల్లో కూడా ఒక్కొక్క ఫ్లాట్ విశాలమైన గదులతో కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మిగతా ఫ్లాట్లు కూడా అదే తరహాలో కూడా నిర్మించబోతున్నారు. బయట ప్రాంతానికి సంబంధించి అవుట్ సైడ్ చూసినట్టయితే మొత్తం పెయింట్ వర్క్స్ అన్ని కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఇంటర్నల్ గా ఫ్లోరింగ్ అని కూడా కంప్లీట్ చేశారు. ఎలక్ట్రికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ప్లంబింగ్ వర్క్స్ కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన డోర్స్, దాంతో పాటు ఫర్నిచర్ వర్క్లు ప్రస్తుతం కంప్లీట్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఏప్రిల్ చివరాఖరికి ఏఎస్ టవర్స్ ను కూడా నిర్మాణం మొత్తం కంప్లీట్ అయ్యి ప్రారంభానికి సిద్ధం చేస్తారు. మొత్తం 6 టవర్లు. ఈ టవర్స్ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు ఆనుకొని మనకి స్పష్టంగా విజువల్స్ లో కనపడుతున్నాయి. ఈ టవర్ మొత్తం 6 టవర్స్ ఉంటాయి. ఒక్కొక్క టవర్ కి సంబంధించి ప్రతి ఫ్లోర్ కి సంబంధించి 2 ఫ్లాట్లు, మొత్తం 24 ఫ్లాట్లు. 6 టవర్స్ లోని మొత్తం 144 ఫ్లాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు ఏఎస్ ఆఫీసర్ల కోసం. పూర్తి స్థాయిలోని అత్యాధునిక టెక్నాలజీతోని ఏదైతే ప్రైవేట్ టవర్స్, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఏ తరహాలో ఉంటాయో దాన్ని తలదన్నేలా అన్ని సకల సౌకర్యాలతోని ప్రస్తుతం ఏఎస్ టవర్స్ ను కూడా నిర్మిస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. ఇంకా టవర్ టు టవర్ కూడా ప్రత్యేకంగా ఇమ్యూనిటీని సిద్ధం చేస్తున్నారు. నా వెనకాల కనపడేదే ఏదైతే పోడియం అంటావు, ఒక టవర్ నుంచి ఇంకో టవర్ లోని కనిపించేదే పోడియం. ఈ పోడియంలోని ప్రత్యేకంగా అన్ని ఇమ్యూనిటీస్ ను కూడా ఇక్కడ రూపొందిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే మనం ఇందాక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ చూసామో అదే తరహాలోనే ఇక్కడ ఇమ్యూనిటీస్ ఉంటాయి. లోపల స్విమ్మింగ్ పూల్ కావచ్చు, దాంతోపాటు వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, దాంతోపాటు కిడ్స్ ప్లే ఏరియా లాంటివి కూడా అన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు గ్రీనరీ కూడా ఇందులోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏదైతే ఏఎస్ టవర్స్ లోని ప్రత్యేకంగా గ్రానైట్ వర్క్, పోడియంకి సంబంధించిన గ్రానైట్ వర్క్ తో పాటు లోపల ఎంట్రీకి సంబంధించి వెహికల్స్ వెళ్లేందుకు, పోడియం లోపలకు ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ కి సంబంధించిన గ్రానైట్ కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. లోపల ప్యాచ్ వర్క్ వర్కటే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ఈ బిల్డింగ్ కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ప్రాంతంలోనే, బయట ప్రాంతంలోనే జనరేటర్ తో పాటు మిగతా ఏదైతే ఉందో వాటర్ సిస్టమ్, దాంతో పాటు ఇంటర్నల్
ఇంటర్నల్ గా వాటర్ కి సంబంధించి కూడా అన్ని పైప్ లైన్లు కూడా లెఫ్ట్ సైడ్ లో ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలోని స్టీల్ ప్లస్ 12 ఫ్లోర్స్ లోని దీన్ని నిర్మించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ప్రత్యేకంగా పార్కింగ్ కోసం అన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఒక్కొక్క టవర్ కి సంబంధించి 2 లిఫ్ట్లు ఉంటాయి. ఈ 2 టవర్లు ఈ లిఫ్ట్ల ద్వారానే ఆయా అధికారులు తమ నివాసానికి సంబంధించిన ఫ్లాట్ లో ప్రవేశించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఏఎస్ టవర్స్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు 90% కంప్లీట్ అయిన నేపథ్యంలోని ఏప్రిల్ ఎండింగ్ కు దీన్ని పూర్తి స్థాయిలోని నిర్మాణాన్ని కంప్లీట్ చేసి ప్రారంభించే దిశగా కూడా నిర్మాణ పనులన్నీ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇది ఏఎస్ టవర్స్ కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్. మొత్తం ఓవరాల్ గా ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాంతో పాటు ఏఎస్లకు సంబంధించిన టవర్స్ మూటిని కూడా ఎన్సిసి సంస్థ నిర్మిస్తుంది. ఎన్సిసి సంస్థ నూతనంగా నిర్మాణాలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ కంప్లీట్ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్స్ అన్ని కూడా చాలా స్పీడప్ చేసుకొని నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్ చేసే దిశకు కూడా నిర్మాణ పనులన్నీ కూడా చాలా సర్వేగంగా జరుగుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏదైతే నిర్మాణానికి సిద్ధమవుతున్న ఏఎస్లు దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టవర్స్ కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛానల్ City 24/7 అమరావతి.